హాయ్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో, అందరికీ ఎ గ్రాండ్ వెల్కమ్. అండ్ ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 14కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 14కి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 ప్యాసేజెస్కి కీ అనేది చూద్దాం అనమాట. ఓకేనా? సో మా ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయాలి. అండ్ ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్ 1 నుంచి 15కి సంబంధించిన మీకు పీడిఎఫ్ ఫైల్స్ కానీ కావాలంటే సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ ఒక యాప్ ఉంటుంది. సో యాప్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ పర్చేజ్ అక్కడ అవ్వకపోతే మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు కరెక్ట్గా ఫోన్పే చేసినా మీకు వాట్సాప్లో డైరెక్ట్గా మేము ఇప్పటివరకు అయిన గ్రాండ్ టెస్ట్లు అన్నిటినీ సెండ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం అయితే క్లాసు. సో ఫస్ట్ ప్యాసేజ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాసేజ్ని చూడబోతున్నాం అనమాట. ఓకేనా? చూడండి ఏంటి ఉంది. సో we started pitching the highest camp that has ever been made. సో highest camp అంటే సో క్యాంప్ అంటే ఊరు వెళ్ళిపోవడం, ఆ ఊరు వెళ్ళడం అలా ఏం కాదు. సో క్యాంప్ అంటే ట్రెక్కింగ్ ఉంటుంది కదా, ట్రెక్కింగ్ అంటే మౌంటైన్స్ ఏమొచ్చి కొండలు గట్ట ఎక్కుతుంటారు చూసారా, సో దాన్ని కూడా క్యాంప్ అంటారు అనమాట. ఓకేనా? సో వీ స్టార్టెడ్ పిచ్చింగ్ ద హైయెస్ట్ క్యాంప్ దట్ హెస్ ఎవర్ బిన్ మేడ్. సో మేము సో హైయెస్ట్ క్యాంప్ అనేది మొదలు పెట్టాం అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ టుక్ 5 times as long as it would have taken in a place where there was enough air to breathe. సో ప్రతిసారి ఏమొంచి అక్కడికి అంటే చాలా తక్కువ టైం అవుతుంది, ప్రతిసారి ఏమొంచి చాలా ఎక్కువ టైం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఎందుకు అంత ఎక్కువ టైం అవుతుందంటే సో ఆ ప్లేస్ అనేది చాలా చల్లటి ప్రదేశం, అంటే మౌంట్ ఎవరెస్ట్ కానీ ఎక్కుతున్నప్పుడు చాలా చల్లటి ప్రదేశం అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ వెంటనే అనేది వర్క్ అనేది చేయలేమన్నమాట. సో వేర్ దే వాజ్ ఇనఫ్ ఎయిర్ టు బ్రీత్. సో ఆ గాలి కూడా పీల్చడానికి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో సఫిషియంట్ ఎయిర్ ఉంటుంది కాబట్టి అండ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్, చాలా చల్లటిగా ఉంటుంది కాబట్టి అందుకే అక్కడ ఏ వర్క్ అయినా సరే చేయడానికి అక్కడికి లేట్ అయ్యేదన్నమాట. ఓకేనా? బట్ అట్ లాస్ట్ we got the tent up and when we crawled in it was not too bad. సో లాస్ట్లో ఎలాగైతే సరే మేము అక్కడ టెంట్ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఆ టెంట్ దగ్గరికి వచ్చాం. ఓకేనా? అండ్ వెన్ వి క్రాల్డ్ ఇన్ ఇట్ వాజ్ నాట్ టూ బ్యాడ్. క్రాల్ అంటే బంగరకుండ వెళ్ళడం. సో మేము బంగరకుండ వెళ్ళినప్పుడు టెంట్లు చూస్తే మరీ అది అంత బ్యాడ్గా అయితే లేదు. సో దేర్ వాజ్ ఓన్లీ ఏ లైట్ విండ్. సో ఆ టెంట్ లోపల చల్లటి గాలి అయితే వేస్తుంది కానీ ఎక్కువ కాదు, చాలా తక్కువ గాలి అనేది వేస్తుంది అనమాట. అండ్ ఇన్సైడ్ ఇట్ వాజ్ నాట్ టూ కోల్డ్ ఫర్ అస్ టు టేక్ ఆఫ్ అవర్ గ్లౌస్. సో గ్లౌస్ గట్ట వేసుకుని ఉంటారు కదా చల్లటి ప్రదేశంలో. సో ఆ టెంట్ లోపల ఎలా ఉందంటే ఎక్కువ చల్లక కూడా లేదనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఇట్ వాజ్ నాట్ టూ కోల్డ్ ఫర్ అస్ టు టేక్ ఆఫ్ అవర్ గ్లౌజ్ అనమాట. At night, most climbers take off their boots, but I prefer to keep them on. సో నైట్ టైం ఏమొంచి చాలా క్లైంబర్స్ సో మౌంటైన్ ఎక్కుతుంటారు కదా, సో చాలా క్లైంబర్స్ ఏమొంచి బూట్ని తీసేస్తారు కానీ నేను మాత్రం దాన్ని ఉంచాను అనమాట, ఆ బూట్స్తోనే పడుకున్నాను అని చెప్పేసి. హిలరీ ఆన్ ది అదర్ హ్యాండ్ టుక్ హిజ్ ఆఫ్ అండ్ లేడ్ దెమ్ నెక్స్ట్ టు హిస్ స్లీపింగ్ బ్యాగ్. సో హిలరీ ఎవరంటే ఆ నెరేటర్ ఫ్రెండ్ అనమాట. సో తనేమొంచి ది అదర్ హ్యాండ్ టుక్ హిజ్ ఆఫ్ అండ్ లేడ్ దెమ్ నెక్స్ట్ టు హిస్ స్లీపింగ్ బ్యాగ్. ఏమొంచి తనేమొంచి గ్లౌస్ తీసి అండ్ పక్కన బ్యాగ్, తన యొక్క స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా అక్కడ పడుకుందనమాట. ఓకేనా? అర్థమైందా? సో మెయిన్లీ ప్యాసింజర్స్ దేని గురించి అంటే మౌంటైనర్స్ గట్ట ఉంటారు కదా, ఎవరైతే ఎవరెస్ట్ గట్ట ఎక్కుతుంటారో సో వాళ్ళకి సంబంధించింది ఒక
ఒక నెరేటర్ ఏమొచ్చి చెప్తున్నారనమాట. సో, ఎలా ఉంటుంది అక్కడ? సో, మీరు టెంట్‌కెళ్ళేటప్పుడు ఏం జరిగింది? సో, ఆ గాలి ఎలా ఏసింది? సో, టెంట్ లోపల చల్లటి గాలుందా? లేపోతే ఎక్కువ గాలుందా? లేపోతే ఎక్కువ కోల్డ్ ఉందా? లేపోతే లేదా? అని చెప్పేసి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, అందరికి అర్థమైంది కదా ప్యాసేజు. ఇప్పుడు మనం క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాం. చూడండి. ద నరేటర్ ఆఫ్ ద స్టోరీ ఈజ్. సో స్టోరీని ఎవరైతే నెరేట్ చేస్తారో వాడిని నెరేటర్ అంటారమ్మా. సో ఆ స్టోరీని ద నెరేటర్ ఆఫ్ ద స్టోరీ ఈజ్. సో ఇక్కడ స్టోరీకి నెరేటర్ ఎవరు? అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ అన్ ఎయిర్లైన్ పైలట్, ఒక ఎయిర్లైన్ పైలటా? బి ఏ మౌంటైనరా? సి ఏ ట్రావెలరా? డి ఏ టూరిస్టా? ఓకే. సో 61st క్వశ్చన్కి ద నెరేటర్ ఆఫ్ ద స్టోరీ, స్టోరీ యొక్క నెరేటర్ ఎవరు? ఒక పైలట్నా, లేకపోతే ఒక మౌంటైనరా, లేకపోతే ఒక ట్రావెలరా, ఒక టూరిస్టా? చెప్పండి. 61st క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఓకే. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి ఏ మౌంటైనర్ అనమాట. సో స్టోరీ యొక్క నెరేటర్ ఎవరంటే ఒక మౌంటైనర్. అంటే ఎవరెస్ట్ గట్ట, కొండల గట్ట ఎక్కుతుంటారు కదా, సో వాళ్ళని మౌంటైనర్ అంటారనమాట. ఓకే. సో నెక్స్ట్, ఇన్ దిస్ ప్యాసేజ్ వి రిఫర్స్ టు. ఈ ప్యాసేజ్లో వి అంటే ఎవరు? ఈ ప్యాసేజ్లో వి అని ఉంది కదా, సో వి అంటే ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ద ఆథర్ అండ్ హిస్ ఫ్రెండ్స్, ఆథర్ ఇంకా వాళ్ళ స్నేహితుల, ఫ్రెండ్సా? బి ద ఆథర్ అండ్ హిస్ ఫ్రెండ్, ఆథర్ ఇంకా తన ఫ్రెండా? సి ద ఆథర్ అండ్ హిస్ వైఫ్, ఆథర్ ఇంకా తన భార్యనా? డి నన్ ఆఫ్ ది అబౌవ్, పైవి ఏవి కావు. ఓకేనా. 62nd క్వశ్చన్ అర్థమైంది కదా. వి అంటే ఎవరన్నమాట. ఓకే. సో దానికి ఆన్సర్ ఏమవుతుంది? యా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఇక్కడ ప్యాసేజ్లో చూస్తే ఓన్లీ హిలరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. సో ఆథర్కి ఏమొచ్చి ఒకే ఒక్క ఫ్రెండ్ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ ఈస్ బి ద ఆథర్ అండ్ హిస్ ఫ్రెండ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దే క్రాల్డ్ ఇన్ టు ద టెంట్ బికాస్. సో వాళ్ళు టెంట్ ఏమొంచి టెంట్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారంటే బంగురుకొని వెళ్ళారనమాట. క్రాల్ అంటే బంగురుకొని వెళ్ళారు. ఎందుకు అలాగ వెళ్ళారు? అలాగ నించొని వెళ్ళొచ్చు కదా అని అడగవచ్చు. సో ఎందుకు అలా వెళ్ళారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ దే మస్ట్ హ్యావ్ బీన్ టూ టైర్డ్ టు వర్క్. సో వాళ్ళు చాలా అలిసిపోయారు కాబట్టి అలా బంగురుకొని వెళ్ళారా? బి ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెంట్ మస్ట్ హ్యావ్ బీన్ లో. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే దారి అంటే టెంట్ లోపలికి వెళ్ళడానికి దారి అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అలా బంగురుకొని వెళ్ళారా? సి దే హ్యాడ్ హెవీ లోడ్స్ ఆన్ దేయర్ బ్యాక్. సో వాళ్ళ బ్యాక్ నేమోంచి చాలా హెవీ లోడ్స్ ఉందని చెప్పేసి అలాగ వెళ్ళారా? డి దే వాంటెడ్ టు హైడ్ ఫ్రమ్ ద ఎనిమీస్. వాళ్ళ శత్రువు నుంచి దాక్కోవడం కోసం అలాగా వెళ్ళారా? ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. దే క్రౌడ్ ఇన్ టు ద టెంట్ బికాస్. ఎందుకు అలా బంగురుకొని వెళ్ళారు? ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఈస్ దే హ్యాడ్ హెవీ లోడ్స్ ఆన్ దేయర్ బ్యాక్. సో ఒక మౌంటైనర్కి ఏమొంచి, సో మౌంటైనర్ కొండ ఎక్కేటప్పుడు, ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఏమొంచి చాలా ఎక్కువగా లోడ్స్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులని ఆ బ్యాగ్స్లోనే ఉంటుందని కాబట్టి. సో ఎక్కువ బరువు వల్ల నించోవడం కష్టం కాబట్టి అలా బగనుకొండు టెంట్ లోపలికి వెళ్ళారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. దే టుక్ ఏ లాంగ్ టైమ్ టు ఫినిష్ ద వర్క్ బికాస్. సో వాళ్ళేమొంచి ఆ వర్క్ ఫినిష్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు అని ప్యాసేజ్లో ఉంది. ఎందుకు అని చెప్పేసి అడిగారు అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ దే వర్ వెరీ టైర్డ్. సో వాళ్ళు చాలా అలిసిపోయి ఉన్నారా? బి ఇట్ వాజ్ వెరీ కోల్డ్. ఆ ప్రదేశం అనేది చాలా చల్లగా ఉందా? సి దేర్ వాజ్ నాట్ ఇనఫ్ ఎయిర్ టు బ్రీత్. సో వాళ్ళకి గాలి పీల్చడానికి అంటే సఫిషియెంట్గా ఎయిర్ అనేది లేదా? డి ఇట్ వాజ్ వెరీ డార్క్. ఆ ప్రదేశం అనేది చాలా చీకటిగా ఉందా? ఓకేనా. సో వాళ్ళు వర్క్ చేయడానికి ఎక్కువ టైం అనేది తీసుకున్నారు. దానికోసం ఎందుకు అలా తీసుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. ఓకేనా. సో 64th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఓకే. సో
వెరీ గుడ్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే బి, ఇట్ వాజ్ వెరీ కోల్డ్. అంటే ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంది కాబట్టి, చల్లటి ప్రదేశం ఉంది కాబట్టి, సో ఆ వర్క్ చేయడానికి చాలా ఎక్కువ టైం అనేది తీసుకున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్ చూడండి. వెన్ దే క్రాల్డ్ ఇన్ టు ద టెంట్. సో ఆ టెంట్ లోపల వచ్చేసరికి, టెంట్ లోపల బంగారుకొని వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి? సో ఆప్షన్ చూసుకున్నట్లయితే దే టుక్ ఆఫ్ దేర్ గ్లోవ్స్ బికాస్ ఇట్ వాజ్ నాట్ వెరీ కోల్డ్. B. They could not take off their gloves because it was very cold. C. They took off their gloves though it was very cold. D. They did not take off their gloves though it was not cold. Okay. So they took off their gloves because it was not very cold. సో వాళ్ళ యొక్క చేతిలో ఉన్న గ్లోవ్స్ ఏమొంచి తీసేశారు ఎందుకంటే ఆ టెంట్లో చలి లేదు కాబట్టి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే దే కుడ్ నాట్ టేక్ ఆఫ్ దేర్ గ్లోవ్స్ బికాస్ ఇట్ వాస్ వెరీ కోల్డ్. సో వాళ్ళ గ్లోవ్స్ వాళ్ళు వేసుకున్నా ఉన్నారు ఎందుకంటే ఆ, అక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి. సి, దే టుక్ ఆఫ్ దేర్ గ్లోవ్స్ దో ఇట్ వాస్ వెరీ కోల్డ్. సో వాళ్ళు గ్లోవ్స్ని తీస్తారు ఎందుకంటే అక్కడ చల్లగా ఉంది కాబట్టి. డి, దే డిడ్ నాట్ టేక్ ఆఫ్ దేర్ గ్లోవ్స్ దో ఇట్ వాస్ నాట్ కోల్డ్. సో వాళ్ళు గ్లోవ్స్ని తీసుకోలేదు గ్లోవ్స్ని తీసలేదు ఎందుకంటే అక్కడ చల్లగా అయితే లేదు అని చెప్పేసి అడిగారు అనమాట. ఓకేనా? సో 65th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. 65th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. Okay. So what is the answer for 65th question? Okay. Answer చేద్దాం. So they did not take off their gloves though it was not cold. So వాళ్ళేమొంచి గ్లోవ్స్ని sorry this is the okay they took off their gloves because it was not very cold అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. దే టుక్ ఆఫ్ దేర్ గ్లోవ్స్ బికాస్ ఇట్ వాజ్ నాట్ వెరీ కోల్డ్. అక్కడ టెంట్ లోపల అంత చల్లగా లేదు కాబట్టి వాళ్ళు గ్లోవ్స్ని తీస్తారు. ఓకే. సో ఇదండి గ్రాండెస్ట్ ఫోర్టీన్కి సంబంధించిన ఫస్ట్ ప్యాసేజ్ అనేది మనం చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం రెండో ప్యాసేజ్ కూడా చూసేద్దాం. ఓకే. సో here is also one story. చూడండి. Passage number 2. I found that Mrs. Heap slowly came near to me and Uriah got opposite to me. సో నేను ఏం కనుక్కున్నానంటే మిస్సెస్ హీప్ ఏమొంచి స్లోలీగా నా వైపు వస్తుంది, అలాగా యూరియా ఏమొంచి నా ఎదురుగా అంటే ఆపోజిట్గా వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మిస్సెస్ హీప్ యూరియా అనేది మనుషుల పేరమ్మ. ఓకేనా? సో ఏం కాదు మనుషుల పేరు. అండ్ దే గేవ్ మీ ఆల్ ది బెస్ట్ ఫుడ్ ఆన్ ద టేబుల్. సో వాళ్ళిద్దరు కూడా నా కోసం బెస్ట్ ఫుడ్ టేబుల్లో మంచి మంచి ఫుడ్స్ అనేవి పెట్టారనమాట. సో దే బిగన్ టు టాక్ అబౌట్ దేర్ ఆంట్స్. వాళ్ళేమొంచి వాళ్ళ ఆంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఐ టోల్డ్ దెమ్ అబౌట్ మై ఆంట్. అప్పుడు నేను మా ఆంట్ కోసం వాళ్ళ ఆంటీ కోసం తను చెప్పుకున్నాడు అనమాట. ఓకే. దే టాక్డ్ అబౌట్ ఫాదర్ అండ్ మదర్స్. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫాదర్స్ ఇంకా మదర్స్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఐ టోల్డ్ దెమ్ అబౌట్ మై ఫాదర్ అండ్ మదర్. సో నేను కూడా మా ఫాదర్ ఇంకా మదర్ గురించి మాట్లాడుకున్నాను. అండ్ దెన్ ఐ స్టాప్డ్ బికాస్ మై ఆంట్ హ్యాడ్ అడ్వైజ్డ్ మీ టు సైలెంట్ ఆన్ దట్ సబ్జెక్ట్. అలా మాట్లాడుతూ సడన్గా నేను ఆగిపోయాను ఎందుకంటే మా ఆంటీ ఏమొంచి నాకు సలహా ఇచ్చారు ఆ సబ్జెక్ట్ గురించి, అంటే మమ్మీ డాడీల గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. ఓకేనా? బట్ ఐ హ్యాడ్ నో ఛాన్స్ అగైన్స్ట్ యూరియా అండ్ మిస్సెస్ హీప్. సో దే డిడ్ వాట్ దే లైక్డ్ విత్ మీ. సో మిస్సెస్ ఐ
హ్యాడ్ నో ఛాన్స్ అగైన్స్ట్ యూరియా అండ్ మిసెస్ హిప్. సో యూరియా ఇంకా మిసెస్ హిప్ గురించి తెలిసిన తర్వాత, సో వాళ్ళ యొక్క మంచితనం తర్వాత, సో నేను వాళ్ళకి నిజం అంతా చెప్పాలనుకున్నాను అనమాట. సో దే గాట్ అవుట్ ఆఫ్ మీ థింగ్స్ విచ్ ఐ డిడ్ నాట్ విష్ టు టెల్. సో ఏదైతే నేను చెప్పలేదు అంటే నేను ఏది చెప్పాలనుకోలేదు, సో అవి కూడా నేను వాళ్ళ యొక్క మంచితనం చూసి అలా చెప్పేశాను అని చెప్పేసి ఇక్కడ నెరేటర్ అనేది మనకి చెప్తున్నాడు అనమాట. సో ఓకేనా, అర్థమైంది కదా ప్యాసేజ్ అందరికి? క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామా? The speaker told Uriah and Mrs. Heap about his aunt because స్పీకర్ ఏమొంచి యూరియా ఇంకా మిసెస్ హీప్కి వాళ్ళ ఆంట్ గురించి చెప్పాడు. ఎందుకు? అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ దే ప్లీడెడ్ విత్ హిమ్ టు డూ సో. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అలా చెప్పమని. బి హీ లైక్ టాకింగ్ అబౌట్ హిజ్ ఆంట్. సో వాళ్ళ ఆంట్ గురించి మాట్లాడడం తనకి ఇష్టం అని చెప్పేసి చెప్పాడా. సి దే ఫస్ట్ టాక్డ్ అబౌట్ దేర్ ఆంట్స్. సో వాళ్ళ ముందు వాళ్ళ ఆంట్స్ గురించి చెప్పారు కాబట్టి స్పీకర్ ఏమొచ్చి వాళ్ళ ఆంట్ గురించి చెప్పాడా. లేకపోతే డి దే ఫోర్స్డ్ హిమ్ టు టాక్ అబౌట్ హిజ్ ఆంట్. సో వాళ్ళ ఆంట్ కోసం బలవంతంగా ఫోర్స్ చేశారు, నువ్వు చెప్పాలి, మీ ఆంట్ గురించి చెప్పాలి అని చెప్పేసి. ఓకేనా. సో 66th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. యా, సో 66th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మీకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దే ఫస్ట్ టాక్ అబౌట్ దేర్ ఆంట్. సో వాళ్ళ ముందు వాళ్ళ ఆంట్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ స్పీకర్ ఏమొచ్చి తన యొక్క ఆంట్ కోసం మాట్లాడారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. The speaker stopped talking about his parents because స్పీకర్ ఏమొచ్చి అలా వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ సడన్గా ఆపేశాడు. ఎందుకు అలా ఆపేశాడు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ హీ డిడ్ నాట్ లైక్ ద సబ్జెక్ట్. సో తనకి ఆ సబ్జెక్ట్ నచ్చలేదు. సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ కాదు, ఆ టాపిక్ నచ్చలేదు అని చెప్పి ఆపేశాడా. బి హీ కుడ్ నాట్ రిమెంబర్ ద డీటెయిల్స్. సో వాళ్ళ పేరెంట్స్ గురించి తనకి ఏది గుర్తు రావట్లేదు అని చెప్పి మధ్యలో ఆపేశాడా. సి హిస్ పేరెంట్స్ హ్యాడ్ ఫార్బిడన్ హిమ్ టు డూ సో. సో వాళ్ళ పేరెంట్స్ తన్ని అలా చేశారా, అలా మర్చిపోయేలా అంటే వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పారా. లేకపోతే డి హిజ్ ఆంట్ హ్యాడ్ టోల్డ్ హిమ్ నాట్ టు డిస్కస్ హిజ్ పేరెంట్. సో వాళ్ళ ఆంటీ ఏమొచ్చి సలహా ఇచ్చారు ఆ పేరెంట్స్ గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. ఓకేనా. సో 67th క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటి అందరూ చెప్పండి. యా, రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 67th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఈజ్ డి. హిజ్ ఆంట్ హ్యాడ్ టోల్డ్ హిమ్ నాట్ టు డిస్కస్ హిజ్ పేరెంట్స్. సో వాళ్ళ ఆంట్ ఏముంచి చెప్పారనమాట, సలహా ఇచ్చారు మదర్ ఇంకా ఫాదర్ గురించి వాళ్ళ ముందు చెప్పొద్దు అని చెప్పేసి. ఓకేనా. సో 67th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 68th క్వశ్చన్. Uriah and Mrs. Heap gave the speaker good food because యూరియా ఇంకా మిసెస్ హీప్ ఏమొచ్చి స్పీకర్కి మంచి ఫుడ్ అనేది ఇచ్చారు. ఎందుకు? దే వర్ ఫాండ్ ఆఫ్ హిమ్. వాళ్ళు తన ఫేవరెట్ కాబట్ట, అంటే వాళ్ళకి ఆ స్పీకర్ ఇష్టం కాబట్టి అలా ఇచ్చారా. లేకపోతే బి దే వర్ కైండ్ బై నేచర్, వాళ్ళు మంచి వాళ్ళని చెప్పేసి అలాగ ఇచ్చారా. సి ద స్పీకర్ ఆస్క్డ్ ఫర్ ద స్పెషల్ ట్రీట్మెంట్, స్పీకరే అడిగారా నాకు స్పెషల్ ఫుడ్ కావాలి అని చెప్పేసి. డి దే వాంటెడ్ టు ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్. సో తన నుంచి ఇన్ఫర్మేషన్ రప్పించాలని చెప్పేసి అలాగా వాళ్ళ ఫుడ్స్ ఇచ్చారు, మంచి ఫుడ్ ఇచ్చారా. ఓకేనా. 68th క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా. ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. సో యూరియా అండ్ మిసెస్ హీప్ గేవ్ ద స్పీకర్ గుడ్ ఫుడ్. సో వాళ్ళు ఇద్దరు గుడ్ ఫుడ్ అనేది స్పీకర్కి ఇచ్చారు కదా, ఎందుకలా ఇచ్చారు. ఓకే. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది. యా, సో రైట్ ఆన్సర్ ఈజ్ డి. సో దే వాంటెడ్ టు ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్, తన నుంచి ఇన్ఫర్మేషన్ని రాబడ్డానికి కోసమే వాళ్ళు ఫుడ్స్ అనేవి, మంచి ఫుడ్ అనేది స్పీకర్కి ఇచ్చారనమాట. ఓకేనా. 69th క్వశ్చన్ చూద్దాం.
When the speaker found that the heaps were frank with him, he dash. సో స్పీకర్ ఏముంచి కనుక్కున్నాడు, ఏంటి కనుక్కున్నారు, వీళ్ళు ఫ్రాంక్గా అంటే నిజం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేశాడు అని చెప్పేసి అడిగాడు అనమాట. సో అడ్మైర్డ్ దేర్ ఫ్రాంక్నెస్, వాళ్ళ నిజాన్ని మెచ్చుకున్నాడా. బి బికేమ్ సస్పీషియస్ ఆఫ్ దేర్ మోటివ్స్, సో వాళ్ళు అలా చెప్తుంటే కొంచెం సస్పెన్స్గా అంటే డౌట్గా చూసాడా. సి టోల్డ్ దెమ్ ఆల్ దే వాంటెడ్ టు నో, సో వాళ్ళకి ఏం కావాలో మొత్తం అని చెప్పేశాడా. డి డిడ్ నాట్ నో వాట్ టు డూ, ఏం చెయ్యాలో అర్థం కాలేదా. ఓకేనా. 69th క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా. హీప్స్ ఏమోంచి హీప్స్ యూరియా ఏమోంచి నిజం మాట్లాడడం తెలిసిన తర్వాత స్పీకర్ ఏం చేశాడు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆప్షన్ అందరికి అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 69th క్వశ్చన్కి. యా, సో 69th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుందమ్మా. టోల్డ్ దెమ్ ఆల్ దే వాంటెడ్ టు నో, సో వాళ్ళు నిజం చెప్తున్నారు అని చెప్పేసిన తర్వాత స్పీకర్ ఏమొచ్చి వాళ్ళకి ఏం కావాలో మొత్తం అంతా చెప్పాడనమాట. ఓకే, నెక్స్ట్ గో టు ద 70th క్వశ్చన్. ద హీప్స్ డిడ్ వాట్ దే లైక్ విత్ ద స్పీకర్ బికాస్, సో స్పీకర్తో ఏం చెప్పించాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అంతా చేశారు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ హీ వాజ్ ఏ ఫూల్, తెలివి తక్కువ వాడు కాబట్టి అలా చేశారా. బి హీ వాజ్ ఓవర్వెల్డ్ బై దేర్ కైండ్నెస్, సో వాళ్ళకి మంచితనం చూసి అలాగా పేరా. సి హీ ఫార్గట్ హిజ్ ఆంట్స్ అడ్వైస్, తన ఆంట్ అడ్వైస్ని తను మర్చిపోయాడు కాబట్ట. డి హీ వాజ్ ఈగర్ టు టెల్ దెమ్ ఎవ్రీథింగ్, సో ప్రతిదీ చెప్పాలన్న ఆతృత అంటే స్పీకర్ ప్రతిదీ వాళ్ళతో చెప్పాలనే ఆతృతతో అలా చేశారు. ద హీప్స్ డిడ్ వాట్ దే లైక్డ్ విత్ ద స్పీకర్, సో స్పీకర్తో ఏం చేయించాలనుకున్నారు మొత్తం అంతా చేశారు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఓకేనా, సో ఆప్షన్స్ అందరికి అర్థమైంది కదా. ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మ అయితే 70th క్వశ్చన్కి. యా, సో ద రైట్ ఆన్సర్ ఫర్ 78th క్వశ్చన్ ఈజ్ బి. ఏంటి, బి. హీ వాజ్ ఓవర్హెల్డ్ బై దియర్ కైండ్నెస్, సో వాళ్ళు మంచితనానికి ఇదైపోయి కరిగిపోయి, సో హీప్స్ ఇంకా యూరియా ఏం అంటే స్పీకర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రావాలనుకున్నారు మొత్తం అంతా రప్పించుకున్నారు. అండ్ స్పీకర్ వాళ్ళ మంచితనం చూసి అనుకొని ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్పారనమాట. ఓకేనా, సో 70th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, సో ఇదండి ప్యాసేజ్ నెంబర్ 2 గ్రాండ్ టెస్ట్ 14లో ప్యాసేజ్ నెంబర్ 2 అనేది చూడడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం ప్యాసేజ్ నెంబర్ 3 కూడా చూసేద్దాం. సో ప్యాసేజ్ నెంబర్ 3 అనేది ఒక స్టోరీ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will listen the story and after that we can do the question and answers. Okay, so ఏంటని చూడండి. Once there lived an old man who had a bag of gold, అనగొకప్పుడు అంటే అనగనకప్పుడు ఒక ముసలివాడు అంటే ఓల్డ్ మ్యాన్ ఉండేవాడు. సో తన దగ్గర ఏముండేది, ఒక బ్యాగ్ ఉండేది, బ్యాగ్ అంతా గోల్డ్ ఉండేది అనమాట. ఓకే, హీ వాస్ ఫూలిష్, సో తను చాలా ఫూలిష్ అంటే తెలివి ఉండలేదు, సో తెలివి తక్కువ వాడు అనమాట ఓల్డ్ మ్యాన్. ఏం చేశాడు, హీ డగ్ ఏ హోల్ ఇన్ ద గ్రౌండ్ అండ్ పుట్ ద బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఇన్ టు ద హోల్, సో గ్రౌండ్ని తవ్వి ఆ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఏమొంచి ఆ తవ్విన చోట పెట్టేసి మళ్ళీ కప్పెట్టాడు అనమాట. ఓకే, దెన్ హీ కవర్డ్ ద హోల్ విత్ ఏ స్టోన్, సో ఆ హోల్ని దేంతో కవర్ చేశాడు, రాళ్ళతో కవర్ చేశాడు అనమాట. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా అవన్నిటితో కవర్ చేశాడు అనమాట. ఓకే, హీ యూజ్డ్ టు విజిట్ ద ప్లేస్ నియర్లీ ఎవ్రీ డే, సో ప్రతిరోజు ఆ ప్లేస్కి వచ్చి చూసేవాడు అనమాట. సో తను కప్పెట్టిన ఆ గోల్డ్ అనేది అలాగే ఉందా లేదా అని చెప్పేసి. హీ వుడ్ టేక్ అవే ద స్టోన్ అండ్ పుట్ హిస్ ఫింగర్స్ ఇన్ టు ద హోల్, సో ప్రతిరోజు ఏమొచ్చి స్టోన్ని బయటికి తీసి ఆ హోల్ మీద ఫింగర్ని పెట్టి చూసేవాడు అనమాట గోల్డ్ ఉందా లేదా అని.
then he would touch the gold and feel very happy. సో తను గోల్డ్కి టచ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అమ్మాయ ఉందిరా బాబు అని చెప్పేసి. వన్ డే he took the stone away and put his fingers into the hole. సో అలాగే ఒకరోజు ఏమొచ్చి సేమ్ స్టోన్ ఏమొచ్చి తీసి ఆ ఫింగర్ ఏమొచ్చి హోల్ లోపల పెడతాడనమాట. How angry and sad he was when he discovered that his treasure was not there. సో ఇలా పెట్టిన తర్వాత గోల్డ్ టచ్ అవ్వదు, చాలా కోపంగా చాలా బాధగా ఉంటాడు, ఎందుకంటే ఆ గోల్డ్ అనేది అక్కడ ఉండదు. So the old man went to a friend and sadly told him the story. ఆ ముసలివాడేమోంచి ఆ ముసలి అతనేమోంచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్తాడనమాట. హిస్ ఫ్రెండ్ సెడ్, వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు, ఏమంటున్నాడు, దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ యూ టు బీ సాడ్. సో నువ్వు బాధపడడానికి ఎటువంటి రీజన్ అవసరం లేదు. యువర్ గోల్డ్ వాజ్ యూజ్లెస్ టు యూ. నీ గోల్డ్ అనేది నీకు యూజ్ లేకుండా పోయింది. యూ స్టిల్ హ్యావ్ ది హోల్. యూ స్టిల్ హ్యావ్ ది హోల్. సో నీ గోల్డ్ అనేది పోయింది, కానీ నువ్వు పెట్టిన హోల్ అనేది ఉంది కదా. యూ క్యాన్ విజిట్ ఇట్ వెన్ ఎవర్ యూ లైక్. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ హోల్ని నువ్వు వచ్చి చూడొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు ఇమాజిన్ దట్ యువర్ ట్రెజర్ ఇస్ స్టిల్ దేర్. సో నువ్వు ఒకే ఒక పని చెయ్యాలి, డైలీ వచ్చినప్పుడు ఊహించుకోవాలన్నమాట. ఏం ఊహించుకోవాలి, అక్కడ గోల్డ్ ఉంది అన్నట్టు ఊహించుకోవాలి. సో ఈ సలహా ఎవడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట ఆ ముసలతనికి. ఓకేనా. సో బ్యాచ్ అందరికి అర్థమైందా? ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అయితే. చూడండి, క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద ఓల్డ్ మ్యాన్ హైడ్ ద గోల్డ్. ఓల్డ్ మ్యాన్ ఏమొంచి గోల్డ్ని ఎక్కడ దాచాడు. ఓల్డ్ మ్యాన్ ఏమొంచి గోల్డ్ని ఎక్కడ దాచాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇన్ ఏ సీక్రెట్ ఛాంబర్, ఒక సీక్రెట్ ఛాంబర్లో దాచాడా. బి ఇన్ ఏ బ్యాంక్ లాకర్, బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ లాకర్కి వెళ్ళి దాచాడా. సి అండర్ గ్రౌండ్లో దాచాడా. డి ఇన్ అన్ అన్నోన్ ప్లేస్, ఎవరికి తెలియని ప్లేస్లో దాచాడా. ఓకేనా. ఓల్డ్ మ్యాన్ అనేది గోల్డ్ని ఎక్కడ దాచాడు. ఓకే, ఆన్సర్ ఏంటో చెప్పండి. యా, the right answer for this question is C, అండర్ గ్రౌండ్. సో గ్రౌండ్ అంటే గ్రౌండ్ తవ్వే కదా గోల్డ్ అనే దాంట్లో పెట్టాడు, సో దాన్ని అండర్ గ్రౌండ్ అంటారు అనమాట. సో 71st క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే సి, అండర్ గ్రౌండ్ అనమాట. ఓకేనా. 72nd క్వశ్చన్ చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ప్లీజ్డ్ వెన్ హీ డాష్. సో ఓల్డ్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఎప్పుడు. ఓల్డ్ మ్యాన్ ఏమొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎప్పుడు, వెన్ హీ యూజ్డ్ ది గోల్డ్, గోల్డ్ని వాడేటప్పుడా. బి టచ్డ్ ది గోల్డ్, గోల్డ్ని టచ్ చేసేటప్పుడా. సి యాడెడ్ టు ది గోల్డ్, గోల్డ్ని యాడ్ చేసేటప్పుడా. డి గేవ్ అవే ద గోల్డ్, ఆ బంగారాన్ని ఇచ్చేసేటప్పుడా. ఎక్స్క్యూజ్ మీ. The old man was pleased when he dash used the gold, touched the gold, added to the gold, gave away the gold. So 72nd కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. 72nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది. యా, very good. So the right answer for 72nd question is the old man was pleased when he touched the gold. సో వేలుతో అంటే ఫింగర్తో హోల్ లోపలికి టచ్ చేసేటప్పటికి గోల్డ్ అనేది టచ్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. ఓకేనా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 73rd క్వశ్చన్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ కెప్ట్ ద గోల్డ్ హిడెన్. సో ఓల్డ్ మ్యాన్ ఏమొంచి ఆ ప్లేస్కి విజిట్ అయ్యేవాడు అనమాట. సో ఎక్కడైతే గోల్డ్ పెట్టేవాడు. సో ఎప్పుడు విజిట్ అయ్యేవాడు. ఏ ఎవ్రీడే, ప్రతిరోజు వెళ్ళేవాడా. బి వన్స్ ఏ వీక్, వారానికి ఒకసారి వెళ్ళేవాడా. సి ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే, సో ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళేవాడా. యాజ్ ఆఫెన్ యాజ్ పాసిబుల్, వీలైనప్పుడే వెళ్ళేవాడా. ఓకేనా. సో ద ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ కెప్ట్ ద గోల్డ్
హిడెన్ డాష్. సో ఆ గోల్డ్ పెట్టే ప్లేస్కి ఓల్డ్ మ్యాన్ ఎప్పుడెప్పుడు వెళ్ళేవాడు. ఓకే, 73rd క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. సో ఏంటవుతుంది ఆన్సర్ చెప్పండి. ఎవ్రీ డే, వన్స్ ఏ వీక్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే, యాజ్ ఆఫన్ యాజ్ పాసిబుల్. సో వన్స్ ఏ వీక్ అనేది ఛాన్స్ లేదు, యాజ్ ఆఫన్ యాజ్ పాసిబుల్ లేదు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే లోనే ఆన్సర్ ఉంది. ఓకే, రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు, మ్యాక్సిమం ప్రతిరోజు వెళ్ళేవాడు అనమాట. ఓకే, సో 73rd క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సి, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. నెక్స్ట్ గో టు ద 74th క్వశ్చన్. ద ఫ్రెండ్స్ వర్డ్స్ పాసిబ్లీ మేడ్ ద ఓల్డ్ మ్యాన్ డాష్. సో ఆ ఫ్రెండ్స్ చెప్పిన మాట, ఫ్రెండ్స్ చెప్తాడు కదా, ఏం చెప్తాడు, నీకు ఆ గోల్డ్ యూజ్ లేకుండా పోయింది, కానీ నువ్వు పెట్టిన హోల్ అయితే ఉంది కదా, సో రోజు వచ్చి ఆ హోల్ని చూడు, జస్ట్ నువ్వు ఊహించుకో అక్కడ బంగారం ఉన్నట్టుగా. సో ఎవడైనా అలా అంటే ఎవరికి ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఓల్డ్ మ్యాన్కి ఎలా ఉంది అని చెప్పేసి అడిగాడు. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ హ్యాపీ, ఓ అవునా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడా, బి యాంగ్రీ చాలా కోపంగా ఫీల్ అయ్యాడా, సి రిలీవ్డ్ రిలాక్స్గా ఫీల్ అయ్యాడా, డి ఎక్సైటెడ్ ఉత్సాహంగా ఫీల్ అయ్యాడా. సో ఆ ఫ్రెండ్స్ ఏమొంచి అలా చెప్పేటప్పుడు ఓల్డ్ మ్యాన్ ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో 74th క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటి చెప్పండి. సో అక్కడ ఓల్డ్ మ్యాన్ కాదు, ఎవరున్నా సరే ఒకేలా ఫీల్ అవుతారు. ఎలా ఫీల్ అవుతారు, యా, గుడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి, యాంగ్రీ. సో అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవడైనా సరే అక్కడ చాలా కోపంగానే ఉంటాడనమాట. ఓకేనా. సో 74th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, బి, యాంగ్రీ. సో నెక్స్ట్ 75th క్వశ్చన్ చూద్దాం. ద ఫ్రెండ్ టోల్డ్ ద ఓల్డ్ మ్యాన్ డెట్. సో ఫ్రెండ్ ఏమొంచి ఓల్డ్ మ్యాన్కి ఏం చెప్పాడు, హీ హ్యాడ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్, నువ్వు ఏది కూడా పోగొట్టుకోలేదా అని చెప్పేసి చెప్పాడా, బి హీ వుడ్ గెట్ బ్యాక్ హిస్ గోల్డ్, నీ బంగారం మళ్ళీ నీకు దక్కుతుంది అని చెప్పేసి చెప్పాడా, షీ ఈ వుడ్ కంప్లైంట్ టు ద పోలీస్, సో పోలీస్కి నువ్వు తప్పకుండా కంప్లైంట్ చేయాలని చెప్పాడా, డి హీ షుడ్ నాట్ హ్యావ్ హిడెన్ ఇట్ ఇన్ ఏ హోల్, సో ఆ గోల్డ్ని నువ్వు ఆ హోల్లో దాచిపెట్టి ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడా. ఓకేనా. 75th క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. ద ఫ్రెండ్ టోల్డ్ ద ఓల్డ్ మ్యాన్ డెట్. సో ఏం చెప్పి ఉంటాడు, నాట్ లాస్ట్. ఓకే, ఇట్. సో 75th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుందమ్మా. 75th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఏ, హీ హెడ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్, నువ్వు ఏది కూడా పోగొట్టుకోలేదు అని చెప్పేసి ఓల్డ్ మ్యాన్కి వాళ్ళ ఫ్రెండ్ ఏమొచ్చి చెప్తాడనమాట. ఓకేనా. సో 75th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, ఏ. సో ఇదండి ఏ ప్యాసేజ్, ఇది ప్యాసేజ్ నెంబర్ 3. సో గ్రాండ్ టెస్ట్ 14లో భాగంగా ప్యాసేజ్ నెంబర్ 1 చూసాం, 2 చూసాం, 3 కూడా చూసాం. సో లాస్ట్ ప్యాసేజ్ 4 కూడా చూసేద్దాం. యా, సో దిస్ ప్యాసేజ్ ఇస్ అబౌట్ గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ గురించి ప్యాసేజ్ అనేది ఉంది. సో లెట్స్ బిగిన్. గౌతమ్ బుద్ధ వాజ్ బ్రాట్ అప్ ఇన్ లగ్జరీ. సో గౌతమ్ బుద్ధ వాజ్ బ్రాట్ అప్ ఇన్ లగ్జరీ అంటే లగ్జరీ కార్ మీద అతన్ని తీసుకురావడం కాదు. సో గౌతమ్ బుద్ధ చిన్నప్పటి నుంచి ఆ లెవెల్లోనే పెరిగాడు అనమాట, అంటే రిచ్గా పెరిగాడు అనమాట. సో బయట ఏం జరుగుతుంది కూడా అతనికి తెలీదు. సో ఎప్పుడు కూడా రాజ్యంలోనే ఉండి, కింగ్డమ్లోనే ఉండి చాలా రిచ్గా పెరిగేవాడు అనమాట. ఓకేనా. He lived in his father's palace and saw nothing of the outside world until he was a young man. సో వాళ్ళ ఫాదర్స్ ప్యాలెస్లోనే ఉండేవాడు అనమాట. అండ్ బయట ప్రపంచం అనేది తను ఎప్పుడు కూడా చూడలేదు. ఎప్పుడు వరకు, యంగ్ మ్యాన్ అయినంత వరకు. సో కొంతవరకు పెద్ద అయినంత వరకు తను ప్యాలెస్లోనే ఉన్నాడనమాట. ఓకే. దెన్ వన్ డే accompanied by his charioteer Channa, ప్రిన్స్ సిద్ధార్థ వెంట్ అరౌండ్ ద సిటీ. సో ఒకరోజు ఏమొచ్చి రథసారథి ఉంటుంది కదా, అతని యొక్క రథసారథి ఎవరు, చెన్నా. చెన్నా ఏమొచ్చి ప్రిన్స్ సిద్ధార్థ
ఈ ప్రిన్స్ సిద్ధార్థ ఏమొంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు, సిటీలోకి తీసుకెళ్ళాడు. సిటీలోకి తీసుకెళ్ళాడంటే రాజ్యం బయట బయట తీసుకెళ్ళాడు అనమాట. ఓకే, ఆన్ హిజ్ వే అంటే ఆ ప్యాలెస్లో అంటే ప్యాలెస్ ఉంటుంది కదా, సో ప్యాలెస్ ఆ రాజ్యంలో ఉన్న ప్యాలెస్ కాకుండా సో ప్రజలు గట్టా ఉంటారు కదా, సో అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. సో ఆన్ హిజ్ వే హీ సా సమ్ సైట్స్ దట్ హీ హ్యాడ్ నెవర్ సీన్ బిఫోర్. సో దారి మధ్యలో తను ఎలాంటి దృశ్యాలు చూశాడంటే అలాంటి దృశ్యాలు తను ఎప్పుడు కూడా చూడలేదు. సో అలాంటి దృశ్యాలు తను చూశాడనమాట. ఫస్ట్ he saw a man who was very old and was bent with age. సో స్టార్టింగ్ ఏమొంచి ఒక మ్యాన్ని చూశాడనమాట. సో తను చాలా ముసిలివాడు అండ్ చాలా తను అలా వంగి నడుస్తున్నాడు అనమాట. ఓకేనా, సో ఏ మ్యాన్ని చూసి ఉంటాడైతే ఓల్డ్ మ్యాన్ని చూసి ఉంటాడనమాట. ఓకే, ఓల్డ్ మ్యాన్ ఏమొంచి అలా వంగి నడుస్తున్నాడు. దెన్ he saw a man suffering from a terrible diseases, possibly leprosy. సో తర్వాత ఏమొంచి ఒక మ్యాన్ని చాలా అంటే టెరిబుల్ డిజీజ్తో బాధపడినట్టుగా చూశాడనమాట. లెప్రాసీ డిజీజ్తో బాధపడినట్టుగా చూశాడనమాట. సో లైక్ కుష్ఠ రోగాలు గట్టా అంటారు కదా, సో అలాగా. సో నెక్స్ట్ ఏమొంచి ఎవరిని చూశాడంటే అండ్ దెన్ హీ సా ఏ డెడ్ మ్యాన్ హూ వాజ్ బీయింగ్ టేకెన్ టు ద క్రిమేషన్ గ్రౌండ్. తర్వాత ఏమొంచి ఒక చనిపోయిన మనిషిని చూశాడనమాట. ఆ చనిపోయిన మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, క్రిమేషన్ గ్రౌండ్ అంటే ఏంటి, శ్మశానానికి తీసుకువెళ్తున్నారు. దీస్ సైట్స్ మేడ్ ద ప్రిన్స్ సాడ్. సో ఈ విధంగా ఈ దృశ్యాలు చూసి ఆ ప్రిన్స్ సిద్ధార్థ చాలా బాధపడ్డాడు అనమాట. ఓకేనా, సో ప్యాసేజ్ అందరికీ అర్థమైంది కదా. సో క్వశ్చన్ ఆన్సర్ చూద్దామా. 76th క్వశ్చన్ చూడండి ఏంటుంది. ద బుద్ధ మీన్స్. సో బుద్ధ అంటే ఎవరు? ఏ గౌతమ్ ద బుద్ధ, బి సిద్ధార్థ ద బుద్ధ, సి సిద్ధార్థ ద ప్రిన్స్, డి ద ఎన్లైటెండ్ వన్. సో 76th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది కామెంట్ చేయండి. బుద్ధ అంటే ఏంటి, గౌతమ్ ద బుద్ధ, సిద్ధార్థ ద బుద్ధ, సిద్ధార్థ ద ప్రిన్స్, ద ఎన్లైటెండ్ వన్. ఓకే, ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 76th క్వశ్చన్కి సి ద ఎన్లైటెండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ, డి ఎన్లైటెండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో బుద్ధ అనేది తనకి ఎప్పుడు ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి ఆ టైటిల్ అనేది వచ్చిందనమాట. సో ద రైట్ వన్ ఆన్సర్ ఇస్ డి ద ఎన్లైటెండ్ వన్. సో నెక్స్ట్ 77th క్వశ్చన్. ద రియల్ నేమ్ ఆఫ్ బుద్ధ వాజ్. సో బుద్ధకి నిజమైన పేరు ఏంటి అని చెప్పేసి సిద్ధార్థన, గౌతమాన, శాక్యాన, ద ఎన్లైటెండ్ వన్. సో వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ బుద్ధ? సిద్ధార్థ, గౌతమ్, శాక్య, ద ఎన్లైటెండ్ వన్. సో 77th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. ఓకే, సో రైట్ ఆన్సర్ 77th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ద రియల్ ఎయిమ్ ఆఫ్ బుద్ధ వాజ్ సిద్ధార్థ. సో 77th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఏ సిద్ధార్థ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 78th క్వశ్చన్ చూడండి. సిద్ధార్థ వాజ్ ద సన్ ఆఫ్ ద సఖ్య కింగ్ ఇన్ డాష్. సిద్ధార్థ వాజ్ ద సన్ ఆఫ్ సఖ్య కింగ్. సఖ్య కింగ్కి సిద్ధార్థ ఏమొంచి వారసుడు. ఎక్కడ, సదర్న్ ఇండియాలోనా, నార్దర్న్ ఇండియాలోనా, వెస్టర్న్ ఇండియాలోనా, ఈస్టర్న్ ఇండియాలోనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మా 78th క్వశ్చన్కి. అంటే సిద్ధార్థ సఖ్య రాజ్యవంశులు ఏమొంచి అక్కడ ఉండేవారు. సదర్న్ ఇండియాలోనా, నార్దర్న్ ఇండియాలోనా, వెస్టర్న్ ఇండియాలోనా, ఈస్టర్న్ ఇండియాలోనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ప్లీజ్ కామెంట్. 78th క్వశ్చన్కి ఆన్సర్ అందరూ కామెంట్ చేయాలమ్మా. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఈస్టర్న్ ఇండియా. సో సిద్ధార్థ వాజ్ ద సన్ ఆఫ్ సఖ్య కింగ్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 79th క్వశ్చన్. The Prince Siddhartha knew nothing of Dash until he was a young man. సో సిద్ధార్థ రాజ్కుమారుడు ఏమొంచి యంగ్ మ్యాన్ వచ్చేంత వరకు అంటే
ఒక్క వయసు వచ్చేంత వరకు ఏంటి తెలీదు అని చెప్పేసి అడిగారనమాట. సో ఏ లగ్జరీస్ అండ్ జాయ్స్ ఆఫ్ లైఫ్ అంటే ఎలా అంటే లగ్జరీగా ఉండాలి, ఎలా హ్యాపీగా లైఫ్ జీవించాలి అని చెప్పేసి అది తెలీదా? లేకపోతే బి ద లైఫ్ ఇన్సైడ్ ద ఫాదర్స్ ప్యాలెస్ సో ఫాదర్స్ ప్యాలెస్ జరుగుతున్న జీవితం గురించి తెలీదా? సి ద లైఫ్ అవుట్ సైడ్ ద ఫాదర్స్ ప్యాలెస్ బయట ఏముంటుందో అవి తెలీదా? డి ఎనీథింగ్ ఏది కూడా తెలీదా? సో 79th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ప్రిన్స్ సిద్ధార్థ న్యూ నథింగ్ ఆఫ్ డాష్ అంటిల్ హీ వాజ్ ఏ యంగ్ మ్యాన్. ఓకే, లాజికల్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏమవుతుంది? యా, ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ద లైఫ్ అవుట్ సైడ్ ద ఫాదర్స్ ప్యాలెస్ బయట ఏమి కూడా ఏం జరుగుతుంది, బయట ప్రపంచం ఏంటి తనకి తెలియదు అనమాట. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాస్ చెన్నా? చెన్నా ఎవరు? చెన్నా ఎవరు? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ప్రిన్స్ సిద్ధార్థ చార్యోటేరా సో సిద్ధార్థ యొక్క రథసారథియా? బి ద చీఫ్ ఆఫ్ ద గౌతమ క్లానా సో గౌతమ్ క్లాన్కి ఒక చీఫా? సి ఏ సఖ్య కింగ్ ఆఫ్ నార్త్ ఇండియా సో నార్త్ ఇండియా సో ఈ సఖ్య కింగ్ ఆఫ్ నార్త్ ఇండియా సో నార్త్ ఇండియాలో ఉండే ఒక సఖ్య రాజా. ఓకేనా? సో చెన్నై ఎవరు? యా, సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ప్రిన్స్ సిద్ధార్థ చార్యోటర్. సో ప్రిన్స్ సిద్ధార్థ యొక్క రథసారథి యొక్క పేరేంటి? చెన్నా అన్నమాట. సో ఇక్కడ ఒక్కసారి 78th క్వశ్చన్ మీరు చూసినట్లయితే సిద్ధార్థ వాజ్ ద సన్ ఆఫ్ ద సింగ్ సఖ్య కింగ్ ఇన్ నార్త్ ఇండియా. సో ఇందాక ఈస్ట్ ఇండియా చెప్పాం కదా, సో ఇట్ ఈస్ రాంగ్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి నార్దర్న్ ఇండియా. సో 78th క్వశ్చన్కి ఆన్సర్ బి నార్దర్న్ ఇండియా అండ్ 80th క్వశ్చన్కి ఆన్సర్ ఏ ప్రిన్స్ సిద్ధార్థ చార్యోటర్. ఓకేనా? ఇదండి గ్రాండ్ టెస్ట్ 14లో భాగంగా మనం ఈరోజు 4 ప్యాసేజెస్ చూడడం అనేది జరిగింది. ఓకే, సో మరలా లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 15లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.